Hi friends, great day to all. This is Arna Chartered Accountant. ఫర్ ద లాస్ట్ 1 వీక్ నుంచి వాట్సాప్లో ఈ జిఎస్టీలో రూల్ 10A గురించి బాగా వైరల్ అవుతుంది. చాలామంది దీని గురించి మళ్ళీ అడుగుతున్నారు. అది కొత్త రూల్ ఏం కాదు. సెప్టెంబర్ 1, 2024 అంటే మోర్ దెన్ 1 year బ్యాకే అది రూల్ లాగా మారింది. ఏమిటంటే అది జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ తీసుకున్న తర్వాత వితిన్ 30 days లోపల వాళ్ళు బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేసుకోవాలి, దాంట్లో వ్యాలిడేట్ చేసుకోవాలి. అంటే ఏ ఫర్మ్ నేమ్ మీద అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారో అదే నేమ్ మీద మ్యాచ్ అయ్యే విధంగా అదే ప్రొప్రైటర్ నేమ్ మీద ఆ అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి 30 days లోపల. ఇన్ కేస్ 30 days లోపల కనుక వ్యాలిడేట్ చేసుకోకపోతే వాళ్ళ జిఎస్టీ ఆర్సీ ఏదైతే ఉందో అది సస్పెండ్ అవ్వచ్చు. అండ్ ఫైలింగ్ చేయడానికి ఉండదు, వే బిల్స్ రావు, ఏ ఇన్వాయిస్లు రావు, ఏమీ రావు. ఇది పాతదే, కాకపోతే అప్పుడు అంత సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో కొన్ని క్యాన్సిల్ కూడా చేస్తున్నాము, ఇప్పుడు సస్పెండ్ చేసేస్తామని చెప్పింది. ఎనీహౌ రూల్ 14A వచ్చిన తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పుడు ఈజీ అయినాయి. దీనికి ముందు అయితే కనుక అసలు రిజిస్ట్రేషన్ మనకు అప్రూవ్ అవ్వడం కోసం అది ఒక నైట్ మేర్ లాగా ఉండేది. వచ్చిందంటే అసలు పెద్ద పార్టీ చేసుకోవాలన్నట్టుగా అనిపించేది. ఇప్పుడు పర్వాలేదు, కొద్దిగా 14A ఆఫ్ చేసుకున్న వాళ్ళకి 14A ఆఫ్ చేసుకోకపోతే మళ్ళీ ఇంకా కష్టకాలాలు ఇంకా తీరలా. సో ఈ 30 days వ్యాలిడేషన్ అని చెప్పి అనేది పాతదే. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో వెంటనే ట్రేడ్ నేమ్ ఏదైతే ఉందో కరెక్ట్గా అదే నేమ్ మీద, ఎందుకంటే ఒక అతను ఏం చేశాడంటే పార్ట్నర్షిప్ ఫర్ము పార్ట్నర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి వ్యాలిడేట్ చేయమన్నాడు. అలా కుదరదండి. ఫర్మ్ నేమ్ అంటే ఫర్మ్ నేమ్ మీదే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాన్నే వ్యాలిడేట్ చేసుకోవాలి. సో అప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. త్వరలో దీన్ని పాన్ అండ్ ఆధార్లు కూడా లింకింగ్ ఇవన్నీ కూడా చేయబోతున్నారు. చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి జిఎస్టీలో. జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైతే కొత్తగా ఆర్సీ తీసుకుంటున్నారో వెంటనే దాన్ని అదే పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు సర్వీసెస్లో రిజిస్ట్రేషన్లో నాన్ కోర్ అమెండ్మెంట్స్ అని చెప్పి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి. సో ఆల్ ద బెస్ట్. దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.